జోహారులు శకుని మహాశయ. నేనే గెలిచాను. నువ్వు ఓడిపోయావు ఇంద్రవదన్, ఓడిపోయావు. గెలిచావా వినాశ్? ఆమీర్ కోట్ ఇప్పుడు నీ సొంతమైంది. కలలు సాకారం అవ్వని ఎవరు చెప్పారు? ఎప్పటి నుండో మా కళ్ళతో మిమ్మల్ని ఈ విధంగా చూడాలని కోరిక ఉంది రాణా గారు. ఉన్నదంతా తీసుకున్నాం, కానీ మీ ప్రాణాలు తీయం. ఎంతో ఆదరంగా మమ్మల్ని సత్కారం చేశావు కదా, అందుకు మాకు కొంత బాధ్యత ఉంటుంది కదా. మీకు కావాలంటే కొన్ని రోజుల పాటు ఈ మహల్లో, మా సొంతమైన ఈ మహల్లో అతిథిగా ఉండొచ్చు. ఒక్కసారి వెనక్కి తిరిగి మమ్మల్ని చూడండి గాయత్రి. వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే, ఎదలో సందళ్ళు నీ అందాలే.
నువ్వివన్నీ గెలుచుకున్నానని విర్రవీగుతున్నావా? గొప్పవాడివైపోయావా? నీటిని భూమిని గెలుచుకోవడం కోసం నువ్వు కుటుంబాన్ని కోల్పోయావు. అలాగే ఈ ప్రపంచంలో కుటుంబాన్ని మించినది మరేదీ లేదు. నీకొకవేళ అనిపించొచ్చు నువ్వు ధనవంతుడివైపోయావని, కానీ నేను నీలాంటి పేదవాణ్ణి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అన్యాయంగా ధనవంతుడివైనందుకు అభినందనలు. తోడేలు నమ్మకానికి గుంటనక్క తెలివి అవసరం పడుతుంది అవినాష్ గారు. మాతో చెయ్యి కలిపినందుకు మీకు ఆనందంగా ఉందా? మహారాజా, ఇంకా నయం, అతను మీ గొంతు మీద పెట్టలేదు. పొరపాటున ఆ ఖడ్గాన్ని. ఆ ఖడ్గం ఎప్పుడో రాణాగారి గొంతు మీద ఉంది కోకిల. కానీ ఈ ఖడ్గం పెట్టింది మేం కాదు, మరెవరో పెట్టారు. ఇక ఈ అవినాష్ విషయం అంటావా? కొత్తగా రాజయ్యాడు కదా, కాస్తంత పొగరు చూపిస్తాడు. ఈ రోజు నీ పగ చల్లారింది అవినాష్. నువ్వు గెలిచావు. వీళ్ళందరూ నీ పూర్వీకుల్ని ఓడించారు. ఈరోజు నువ్వు ఆ ఓటమిని గెలుపుగా మార్చేశావు. నువ్వు చిన్ననాడు చేసిన ప్రతిజ్ఞ ఈనాటికి పూర్తయింది. ఇప్పుడు నీ పూర్వీకులు నిన్ను వారి రక్తంగా తప్పకుండా చెప్పుకుంటారు. వారందరూ నిన్ను ఆశీర్వదిస్తారు అవినాష్, ఆశీర్వదిస్తారు. అప్పుడే మా ప్రతిజ్ఞ సమాప్తం కాలేదు. వీరందరూ మా పూర్వీకులను ఓడించడమే కాదు, వారందరినీ పిరికి వారనే ఒక ముద్ర వేసి వారి మొహాలకి నల్ల రంగు పులిమారు. ఈ రోజు అదే నల్ల రంగుని మేము వీరందరి మొహాలకి దారుణంగా పులుముతాం. అదే నల్ల రంగుని వీరందరి మొహాలకి దారుణంగా పులుముతాం. ఇప్పుడు ఈ నల్ల రంగు దెబ్బ ఇంద్రవదన్ తండ్రి మొహానికి పడుతుంది. మీరు మమ్మల్ని ఆపే సాహసం ఎలా చేశారు? ఇంద్రవదన్ ఓడిపోయాడు. ఇక ఇప్పుడు మీరు రాజమాత కానే కాదు. ఇంద్రవదన్ ఓడిపోయాడు, కానీ మా పుత్రుడు ఇంకా సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు. మీరు నన్ను అమ్మ అని పిలిచారు కదా, మీరు మీ వైపు నుండి అబద్ధం చెప్పి ఉండవచ్చు, కానీ ఓ తల్లికి కొడుక్కి మధ్య గల బంధం అబద్ధమైనా సరే అది మాత్రం ఎప్పటికీ నిజాయితీగా ఉంటుంది. మనం రేపు ఉదయమే ఇక్కడి నుండి బయలుదేరుతున్నాం. అలాగే గాయత్రి, నేను మీతో చెప్పాను కదా, అతను ఆ అవినాష్ నన్ను ఏం చేశాడు అవినాష్ మిమ్మల్ని? మేం చెప్తాం మేమేం చేశామో.